Hey cuties, so welcome back to my channel. This is Tulsi. So, ఇది part 6 of Thailand vlog అనమాట. We are in Phuket. So, yeah. సో, మేము బ్రేక్‌ఫాస్ట్ జేయడానికి పైకొచ్చాము. We have Phi Island tour today. అది 7 AM పికప్ ఉంది. సో, మేము బ్రేక్‌ఫాస్ట్ చేసే ఏరియాకి బీచ్ వ్యూ ఉందనమాట. దిస్ ఈజ్ లైక్ వెరీ కామింగ్ అనమాట. మార్నింగే ఏ కయాస్ లేకుండా అలా పీస్‌ఫుల్‌గా బీచ్‌ని చూసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఐ లిటరల్లీ లవ్ ఇట్. సో, తర్వాత మేము ఫిఫీ ఐలాండ్ వెళ్ళడానికి అక్కడ ఎలా ఉండాలో గైడ్ చేస్తున్నారు. సో, యప్ అదంతా అయిపోయాక వి స్టార్టెడ్ అండ్ నేను జీవన్ ఫుల్ ఎక్సైటెడ్. సో, వాళ్ళు గైడ్ చేసిన వాటిలో ఏం చెప్పారంటే స్నార్కెలింగ్ అండ్ స్కూబా డైవింగ్ నేను ఎవ్వరైనా చేయొచ్చు అనుకున్నాను. ఐ హావ్ కాంటాక్ట్ లెన్స్ అవి ఉన్నా కూడా ఐ కెన్ యూజ్ స్విమ్‌వేర్ గ్లాసెస్ గాగుల్స్ పెట్టుకొని స్విమ్ చేయొచ్చు ఆర్ ఐ కెన్ డూ స్నార్కెలింగ్ అనుకున్నాను. బట్ నో, దే సెడ్ లైక్ అట్‌లీస్ట్ ఒక బేసిక్ స్విమ్మింగ్ వచ్చుండాలంట. సో, నాకు స్నార్కెలింగ్ గాని, స్కూబా డైవింగ్ గాని చేయడానికి వీల్లేదు. సో, ఓన్లీ మేము జీవానికి మాత్రమే స్కూబా డైవింగ్ బ్యాండ్ యూ కెన్ సీ దట్ స్కూబా డైవింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ఆ బ్యాండ్ ఉంటది హ్యాండ్‌కి. సో, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే స్కూబా డైవింగ్ చేసేవాళ్ళు ఆల్కహాల్ తీసుకోవద్దు. సో, హ్యాండ్‌కి రెడ్ బ్యాండ్ ఉంటది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆల్కహాల్ కావాలని అడిగినా గూడా వాళ్ళివ్వరనమాట. సో, అక్కడ ఆల్‌మోస్ట్ 5 ఐలాండ్స్ ఉంటాయి. అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి. మనం ఫిఫీ, డాన్, ఫిఫీ లే, మాయా బే, మంకీ బే ఇట్లా ఇంకొకటేదో ఉంటదండి. నాకు గుర్తులేదు. సో, ఆల్‌మోస్ట్ 5 ఉంటాయన్నమాట. అక్కడుండే ఐలాండ్‌లో ఫిఫీ ఐలాండ్‌లో. సో, మేము ఫస్ట్ ఫిఫీ డాన్‌లో దిగినాం. ఫిఫీ డాన్‌లో దిగిన తర్వాత అక్కడ జీవన్ స్కూబా డైవింగ్ జేషిండు. మమ్మల్ని అక్కడి నుంచి మంకీ బే ఇంకా మిగతా బీచెస్‌కి తీసుకెళ్ళిండే. సో, ఫిఫీ డాన్ నుంచి మంకీ బీచ్‌కి తీసుకెళ్ళడానికి మాకు స్పీడ్ బోట్ యూజ్ చేశారు. అదొక మంచి రైడ్ అయిపోయిందనమాట. అక్కడ మంకీ బీచ్ దగ్గర మనం ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం లేదు. 20-30 మినిట్స్ ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫిఫీ ఐలాండ్‌లో స్టే చేద్దామనుకుంటే యెస్ యూ కెన్ డెఫినైట్‌లీ స్టే. అక్కడ నెక్స్ట్ డే లాంగ్ టెయిల్ బోట్స్ అవన్నీ ఐ థింక్ కపుల్‌కి మొత్తం వాళ్ళే అరేంజ్ చేసి ఇచ్చేది 7,000 థాయ్ బర్గ్స్ ఆర్ 8,000 థాయ్ బర్గ్స్ ఉంటది. సో, కొంచెం ఎక్స్‌పెన్సివ్ అని చెప్పొచ్చు. సో, మేము ఇంకా ఫైనల్‌గా మళ్ళీ మంకీ బీచ్ నుంచి ఫిఫీ డౌన్‌కొచ్చాము. అక్కడ బుఫే అరేంజ్ చేశారు. మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. బట్ రైస్ అనేది స్టిక్కీ రైస్ ఉంటది. అండ్ దాల్, చికెన్‌లో కూడా వెరైటీస్ పెట్టారు. ఫిష్ కూడా ఉండే. ఫిష్ ఫింగర్స్ అని పెడతారు. అది కొంచెం టేస్టీగా ఉంటది. యాస్ ఐ మెన్షన్డ్ బిఫోర్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ కాయ్సో అనేది చాలా బావుంటది. అది ఇఫ్ ఇన్ కేస్ మీకు బుఫేస్ అరేంజ్ చేసినప్పుడు ఉంటే డెఫినెట్ సో, ఇదే మంకీ బీచ్ అనమాట. ఇక్కడ హార్డ్‌లీ ఒక 15-20 మినిట్స్ వాళ్ళు అలో జేస్తారు. ఒకవేళ మనకింకా మంచిగా పీస్‌ఫుల్‌గా ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే ఒక 30 మినిట్స్ వరకు గూడా మనం ఉండొచ్చు. బట్ దే విల్ నాట్ అలో అస్ ఫర్ థట్ లాంగ్. తర్వాత మళ్ళీ వాళ్ళు స్పీడ్ బోట్‌లోనే మమ్మల్ని తీసుకెళ్లారు. దెన్ వి హాడ్ అవర్ బుఫే. మా లంచ్ అయిపోయిన తర్వాత పక్కనే ఇంకొక బీచ్ ఉంది. అది ఇంకా బావుందనమాట. సో, పిక్స్ ఆర్ వీడియోస్ అంత వర్త్ ఉండవు ఎప్పుడైనా సరే. రియాలిటీ హిట్స్ డిఫరెంట్ కంప్లీట్‌గా. సో, వి స్టార్టెడ్ అనమాట. మళ్ళీ ఫుకెట్‌కెళ్ళిపోతున్నాము. ఆల్‌మోస్ట్ 7 పీఎం అయిపోయింది. మేమక్కడ రీచ్ అయ్యే వరకు. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ బీచ్ సైడ్ ఒక రెస్టారెంట్ ఉంది. మాకది చాలా నచ్చితే అక్కడికెళ్ళి మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్, నగ్గెట్స్, ఒక మ్యాంగో జ్యూస్ ఏమో తీసుకున్నానంతే. సో, నిన్న మేమొచ్చినప్పుడైతే చాలా మంచి మ్యూజిక్ ప్లే అయితుండే. ఆ వైబ్ ఉంటదని జెప్పేసి ఈరోజు కూడా వచ్చాం. బట్ ఈరోజసలు ఏం వైబ్ లేదు. రూఫ్ టాప్ మీద కూర్చుందాం అని జెప్పేసి ఎళ్తే అక్కడ గూడా ఎవ్వరు లేకుండే. సో, ఆఫ్టర్ అవర్ డిన్నర్ వి స్టార్టెడ్ ఫర్ ఎ వాక్. బీచ్ సైడ్ ఎళ్ళిండే అనమాట. తర్వాత నాకు మళ్ళీ ఆకలేసినట్టు అనిపించింది. బికాజ్ మేము తిన్నది అంత సఫిషియంట్ అనిపించలేదు. సో, వి వెంట్ టు 7-Eleven. అక్కడ పేస్ట్రీస్ చాలా బావుంటాయి. సో, ప్రీవియస్ డే నేను ఒక పిస్తా ఫ్లేవర్డ్ చాక్లేట్ సమ్ హార్ట్ షేప్ ఉన్న కేక్ తీసుకున్నా. అలాంటి దాని కోసం వెళ్తే మళ్ళీ దొరకలేదు. సో, మనకి 7-Elevenలో కొన్ని స్నాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపిస్తది. అలా స్విస్ రోల్స్ మన దగ్గర దొరికినట్టు ఇక్కడ గూడా ఉంటాయి. బట్ చాలా స్వీట్‌గా ఉండవు. అండ్ వైన్ కాదు బీర్ మనకి చాలా ఈజీగా అవైలబుల్ ఉంటది. సో, ఆఫ్టర్ బయింగ్ సమ్ స్నాక్స్ వి ఆర్ బ్యాక్ టు అవర్ రూమ్. యప్. నేనిప్పుడు చూపిస్తా మీకేమేమి తీసుకున్నానో. చాలా చాలా బావుంటాయి. యూ కెన్ ట్రై ఇఫ్ యూ విల్ గో టు థాయిలాండ్. సో, దీస్ ఆర్ ద వన్స్. మాచా కేక్ గూడా తీసుకున్నా. నేనెప్పుడు మాచా టేస్ట్ జేయలేదు. చేద్దాం అనుకుంటా గానీ అది చేదుగా ఉంటది. మళ్ళీ
తీసుకుంటానో లేదో అని జెప్పేసి ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోలేకుండే. సో, దీస్ ఆర్ సమ్ ఇవ్ షేప్ బాగున్నాయని తీసుకున్నా. ఈ క్రోసాన్స్ చాలా బాగున్నాయి. యూ కెన్ డెఫినైట్‌లీ ట్రై దెమ్. ఇదే మాచ్చా కొంచెం బిటర్‌నెస్ అయితే వచ్చింది. చాక్లేట్ సైడ్ గాకుండా మాచ్చా సైడ్ ఉన్నది. సో, ఇది మా నెక్స్ట్ డే. సో, ఇది మా రిటర్న్ ఫ్లైట్ కోసం మేము ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నాము. సో, మేము వెళ్ళే రూట్ అంతా బీచ్ కనిపిస్తూనే ఉంటది. ట్రీస్ అండ్ బీచెసే ఉంటాయి. సో, ఒక్క దగ్గర మాత్రం వ్యూ పాయింట్ లాగా అనిపించింది. అంటే మనకు బస్ స్టాప్స్‌కి ఎలా కడతారో అలా కట్టారు. కానీ అక్కడి నుంచి వెళ్లి చూస్తే వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉందసలు. సో, నాకు మాత్రం ఈ ప్లేస్ చాలా 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 నచ్చింది. బికాజ్ ఆ బ్లూ వాటర్, వైట్ ఫోమ్ అండ్ ఆ ట్రీస్ మధ్యలో ఆ షేప్ గూడా చాలా బావుండే అసలు. సో, ఇక్కడ ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేశాము. బికాజ్ మేము ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. క్యాబ్ డ్రైవర్ గూడా అట్లా రోడ్ సైడ్ చాలా సేపు వెయిట్ చేయలేరు గదా! సో, బై బై ఫుకెట్. సో, ఇది మా సెవెంత్ డే. సో, ట్రిప్ మొత్తం ఎండ్ అయిపోయింది. ఇంకొక 5-10 మినిట్స్‌లో మేము ఎయిర్‌పోర్ట్ రీచ్ అయిపోతాము. ఎయిర్‌పోర్ట్ రీచ్ అయిన తర్వాత మాకు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ ఉంటది. చెక్ ఇన్ చేసిన తర్వాత గూడా. సో, ఆల్మోస్ట్ 2 ½ అవర్స్ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి అక్కడ షాపింగ్ జేయడానికి చాలానే ఉంటాయి గదా! సో, బ్యాగ్ అన్నా, షో పీస్ అన్నా తీసుకుందామని ఎళ్ళినా. బట్ షో పీస్ బెటర్ ఆప్షన్ అనిపించింది. బికాజ్ ఐ ఆల్రెడీ హావ్ బ్యాగ్. నేనక్కడే బ్యాగ్ తీసేసుకునుండే. ఇక్కడ నేను జూషిన దాంట్లో ఎలిఫాంట్‌కి ఇట్లా చిన్న లాగ్ పెట్టి ఇట్లా ఏమంటారు ఫ్రేమ్ ఉండే. ఇంకొకటి జస్ట్ ఎలిఫాంట్స్ వచ్చుండే. అది తీసుకున్నాననమాట. ఫైనల్లీ వి స్టార్టెడ్ టు ఇండియా. యప్! సో, నాకు మధ్యలో ఆకలేసిందనమాట. మార్నింగ్ తిన్న బ్రేక్‌ఫాస్ట్ సరిపోలేదేమో మరి. సో, ఐ ఆర్డర్డ్ ఇన్‌స్టంట్ నూడిల్స్. బిర్యానీ అడిగితే బిర్యానీ లేకుండే అనమాట. సో, if you like this video, please do like, share and subscribe.